హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్. ఈరోజు వీడియోలో తలకి మంచిగా న్యాచురల్ బ్లాక్ కలర్ని ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ముందుగా ఒక ఐరన్ కడాయిని అయితే తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టేసుకోండి. ఇందులోని కలోంజి గింజలు 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. కలోంజి గింజలు చూడడానికి నల్లగానే ఉంటాయి. అట్లాగే మనకి ఫ్రై అయితే ఎలా తెలుస్తాయి అంటే అవి కొంచెం సైజ్ అనేవి పెద్దవి అవుతాయండి. మనం ప్రెస్ చేసి చూస్తే కనుక బ్లాక్ కలర్ కింద వస్తుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. కలోంజి గింజలు 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి 5 నుంచి 6 వరకు లవంగాల్ని యాడ్ చేసుకోండి. లవంగాలు వేసుకోవడం వల్ల మనకి తలకి వేసుకున్న ఈ ప్యాక్ వచ్చి ఎక్కువ రోజులు ఉండడానికి హెల్ప్ అవుతుంది. అట్లాగే డాండ్రఫ్ ఏమైనా ఉన్నా సరే క్యూర్ అవుతుందండి. అందుకని లవంగాలను కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. 2 టేబుల్ స్పూన్స్కి 5 నుంచి 6 వరకు లవంగాల్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి స్టేజ్ అయితే మారింది. ఈ స్టేజ్లోనే ఒకసారి చెక్ చేసేసుకోండి. ఈ విధంగా ప్రెస్ చేస్తే ఇవి చక్కగా క్రిస్పీగా అయ్యి ఇలా బ్లాక్ కలర్ కింద మనకి తెలియాలన్నమాట. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పక్కన అనేది పెట్టేసుకోవచ్చండి. కలోంజి గింజలు జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఓపిక్గా చేసుకోవాలే కానీ ఇది మంచి హెయిర్ ఫుడ్ అనమాట. ఇప్పుడు ఇదే ప్యాన్లోని ఉసిరి పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఉసిరి పౌడరు 4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చి చక్కగా నల్లగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకుని వేసుకోవడం వల్ల హెయిర్ అనేది ఊడకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జుట్టు అనేది నల్లబడుతుందండి. దానికోసమని మీరు ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఈ విధంగా స్టేజ్ అనేది మారింది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కలోంజి గింజల్ని ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇది చక్కగా మెత్తగా పౌడర్ లాగా అనేది తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చెక్ చేసుకుని ఈ విధంగా చూసుకోండి. చక్కగా మీకు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉసిరి పొడిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఉసిరి పొడి కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత జార్లో అనేది యాడ్ చేసేసుకోండి. చక్కగా ఈ విధంగా తయారు చేసుకుని మీరు మిక్సీ చేసుకున్నట్లయితే అది ఏంటంటే ఈవెన్గా అన్నీ కలుస్తాయి అన్నమాట. ఈ పౌడర్లో వేసేసుకుంటే సరిపోతుంది కదా ఒక బౌల్లో అనుకోవద్దు. ఇలా మనం రెండోసారి మిక్సీ పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అంతా ఈవెన్గా కలుస్తుందండి. మనం కలోంజి గింజలు వేసామా, లవంగాలు వేసామా, ఉసిరి పౌడర్ వేసామా అనేది ఏమీ తెలియకుండా చక్కగా ఇలాగ కాఫీ పొడి టైప్లో ఇది రెడీ అయిపోతుంది అనమాట. ఇది మీరు ఈ పౌడర్ వచ్చేసి చక్కగా ఒక గాజు జార్లో వేసేసుకోండి. ఇట్లా మీరు స్టోర్ చేసుకున్నట్లయితే దీని ఫ్లేవర్ అనేది పోదు, అలాగే దీని ఫలితం కూడా పోదండి. ఇది ఇంచుమించుగా 6 మంత్స్ వరకు పాడవకుండా అలానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అస్తమాను దీన్ని తయారు చేసుకోవాలి అనే పని ఏమీ ఉండదు. ఈ విధంగా తయారు చేసేసుకుని మీరు స్టోర్ చేసేసుకోవచ్చు. కావలసినప్పుడు ఇది తీసుకుని తలకు అనేది అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు నేను వేరొక బౌల్లో కొబ్బరి నూనె అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు మనం తయారు చేసి పెట్టుకున్న బ్లాక్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకున్నామండి. తగినంత ఆయిల్ అనేది వేసుకోవచ్చు. ఈ ఆయిల్ వచ్చేసి ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ క్రీమ్ కూడా మనం తలకు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఏదో ఒక రోజు తలస్నానం చేసిన తర్వాత ముందో ప్యాక్ పెట్టుకుని తలస్నానం చేసిన తర్వాతనే మీరు అప్లై చేసుకోవడానికి చూడండి. మామూలుగా మనం కొబ్బరి నూనె రాసుకున్న ప్లేస్లో ఇది రాసుకోవాలన్నమాట. కనీసం 8 గంటలైనా తలపైన ఉంచుకున్నట్లయితే జుట్టు ఊడదు, అట్లాగే నల్లబడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి తలకి అప్లై చేసుకున్నప్పుడు గోరువెచ్చగా చేసుకుని తలకి అనేది అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే ఇది మనం మరిగించలేదు, స్టవ్ పైన పెట్టి జస్ట్ ఇందులో ఆయిల్ అనేది కలిపాను కాబట్టి మీరు లైట్గా వేట్ చేసుకుని తలకి అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు నేను కాఫీ పౌడర్ని చూపిస్తున్నాను. పాలలో కలుపుకునే ఇన్స్టెంట్ కాఫీ పౌడరు. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి. డికాక్షన్ డార్క్గా ఉన్నది వచ్చే కాఫీ పౌడర్ని అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్ని కూడా చూపిస్తున్నాను. టీ పౌడర్ కూడా మంచిగా డార్క్గా ఉన్నది తీసుకోండి. ఇది కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా 2 మిక్స్ చేసుకోవడం వల్ల డికాక్షన్ అనేది బ్లాక్ కలర్ వస్తుందండి. తలకి అప్లై చేసుకున్నప్పుడు బ్లాక్ కింద ఫామ్ అవుతుంది.
లేకుంటే కాఫీ పొడి ఒకటి లేదా టీ పొడి ఒకటి అట్లా వేసుకోకండి. 2 కలిపి వేసుకుంటేనే మంచి కలర్ అనేది వస్తుందనమాట. అందుకు 2 వేశాను. చక్కగా ఇది రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇందులోని చిన్న సైజు టీ గ్లాస్ వాటర్ 2 గ్లాసులు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది 1 గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. అప్పుడే మనకి బ్లాక్ కలర్ కింద అనేది వస్తుందనమాట. డికాక్షన్ కూడా చిక్కబడుతుంది. ఇప్పుడు ఐరన్ కాడే తీసుకుని దీనిలో ఫిల్టర్ చేసేసుకోండి. చక్కగా మనకి చాలా బాగా వర్క్ అవుతుందండి తలకనేది. మీరు ఓపిక్గా చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు. అలాగే మన ఛానల్లో చాలా రకాల హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్స్ చాలా రకాలైతే ఉన్నాయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీకు నచ్చిన వీడియో క్లిక్ చేసి చూడండి. చాలా బాగుంటాయి అన్నీ కూడా. మీకు ఈజీగా కూడా ఉంటాయి చేసుకోవడానికి. ఎక్కువ టైం స్పెండ్ చేసేవి ఉండవు. అట్లాగే గంటలు గంటలు వెయిట్ చేసేది ఉండదు. నెక్స్ట్ వచ్చి నానబెట్టుకోవాలి నైట్ ప్రాసెస్ అలాంటి వీడియోస్ ఏమి ఉండవండి. ఎక్కువ శాతం అప్పటికప్పుడు తయారు చేసుకుని తలకు అప్లై చేసుకునేవే ఉంటాయి. ఇప్పుడు మనకి డికాషన్ అనేది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇట్లా మీరు చక్కగా సాఫ్ట్గా అనేది కలిపేసుకోవచ్చు. మనకి హెన్నా ప్యాక్ ఎట్లాగైతే సాఫ్ట్గా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. అసలు మనకి రఫ్గా అట్లా ఏమి ఉండదు అనమాట. చక్కగా ఈ విధంగా అనేది కలిపేసుకోండి. నేను చెయ్యి అయితే పెట్టి చూపిస్తున్నాను. చేతితోటి వేసుకోవద్దు. చెయ్యి అంతా నల్లగా అయిపోయి గోళ్ళలోకి వెళ్ళిపోయి ఒక 3-4 రోజుల వరకు పోదనమాట. బ్రష్ కానీ గ్లౌస్ కానీ వేసుకుని తలకు అప్లై చేసుకోండి. ఇట్లా నేను మామూలుగా మీకు చూపించడం కోసం అనేసి చేయి పెట్టేశాను. అసలు చెయ్యి అనేది పెట్టకుండా అట్లా వేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఆయిల్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఈ విధంగా చేతికి ఏ విధంగా అయితే అంటుకుంటుందో తలకి కూడా అట్లానే ఉంటుందన్నమాట. చేతికి అంటుకుంటే జుట్టుకి కొన్ని అంటవు. ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ జుట్టు అయితే డ్రై హెయిర్ మీద మీకు చూపిస్తున్నాను. డ్రై హెయిర్ మీద వేసుకోవడానికి ట్రై చేయండి. వైట్ హెయిర్ స్టార్టింగ్లో ఎక్కువ ఉందన్నమాట. ఎక్కడ వైట్ హెయిర్ తలకి స్టార్టింగ్లో ఎక్కువ ఉందో ఆ ప్లేస్లో డార్క్గా అప్లై చేసుకోవాలండి. అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మీకు సైడ్ ఎఫెక్ట్స్ కట్టే ఏమీ రావు. తలనొప్పి, ఈ స్మెల్ భరించలేము అట్లాంటివి ఏమీ ఉండవన్నమాట. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మీకు ప్యాక్ కావాలంటే తలకంతా ప్యాక్ అప్లై చేసుకోవచ్చండి. లేదంటే కుదుళ్ళకి మాత్రం అప్లై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది 2 గంటల సేపు తలకి అట్లానే ఉంచేసుకోండి. 2 గంటల తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకుని పక్క రోజు షాంపూ చేసుకోండి. ఏదైనా ఆయిల్ పెట్టుకుని చక్కగా తలస్నానం చేసినట్లయితే జుట్టు మెత్తగా ఉంటుంది. నేనైతే ప్యాక్ వేసుకున్నాను. తర్వాత చేయి చూడండి ఇట్లా నల్లగా గోడలోకి వెళ్ళిపోయి 3-4 రోజుల వరకు పోలేదనమాట. ఇంకొక విషయం అండి, ఈ ప్యాక్ 4 నుంచి నేను కనీసం 5-6 సార్లన్నా వేసుకున్నాను. వేసుకున్న తర్వాతే మంచి రిజల్ట్ అనేది నాకు వచ్చిందండి. నేను పక్క రోజు మీకు షాంపూ చేసుకుని తల అనేది చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే ఉంది. కొంచెం ఓపికతో మీరు తయారు చేసుకుని 5-6 వారాలు వాడినట్లయితే మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.